సర్కిల్ షేప్ తీసుకున్నాడు. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, లాస్ట్ ఇయర్ ప్రీవియస్ అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే చూద్దాం. సర్కిల్ని మళ్ళీ సగం చేశాడు. ఓకే సగం చేసిన తర్వాత జాగ్రత్త, ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎలా ఫోల్డ్ చేశాడంటే యాక్చువల్గా సెమీ సర్కిల్ ఇలా ఉండాలి. ఈ రెండు డయాగ్రామ్ ఒకటేగా, కానీ జస్ట్ ఇక్కడ ఉన్న పేపర్ని జస్ట్ ఇటువైపు వచ్చే విధంగా ఫోల్డ్ చేశాడు. ఈ పేపర్ని జస్ట్ ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేశాడు వాడు. జాగ్రత్త, వాడు మొత్తాన్ని పేపర్ ఫోల్డ్ చేయలేదు, జస్ట్ కొంత భాగాన్ని పేపర్ ఫోల్డ్ చేశాడు. అలా పేపర్ ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ డబల్గా ఫోల్డ్ చేశాడు. ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేశాడు. ఇలా డబల్ ఫోల్డ్ చేస్తే ఓవరాల్గా ఏం డయాగ్రామ్ కనబడుతుంది మన క్వశ్చన్. ఓకే ఇప్పుడు చూద్దాం. ఈ పేపర్ని మనం లాస్ట్లో ఉన్న పేపర్ని, ఓకే లాస్ట్లో కట్ చేసిన పేపర్ తీసుకున్నాడుగా వాడు. ఈ పేపర్ కనుక ఓపెన్ అయితే ఇక్కడ కంప్లీట్గా డబల్ అవుతుంది. ఓకే అది కూడా ఏ షేప్ వస్తుందంటే డైమండ్ షేప్ అని చెప్పచ్చు, లేక రాంబాస్ షేప్ అయినా చెప్పచ్చు. ఓకే నెక్స్ట్ ఈ పేపర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ఎండింగ్లో ఉన్నాయి, పైన ఉన్నది హాఫ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే పైన ఉన్నది హాఫ్లో అక్కడ వస్తుంది. ఓకే తర్వాత మళ్ళీ దీన్ని కంప్లీట్గా కనుక చేస్తే, దీన్ని కంప్లీట్ చేస్తే ఇక్కడ ఒక హాఫ్ వస్తుంది, ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఒక హాఫ్ వస్తుంది. ఓకే తర్వాత దీన్ని కనుక ఓపెన్ చేస్తే, దీని కనుక సెమీ సర్కిల్ కనుక పూర్తిగా ఓపెన్ చేస్తే మనకు ఓవరాల్గా ఈ డైమండ్ పైన ఒక డైమండ్ షేప్, కింద ఒక డైమండ్ షేప్, ఇవి సగం ఉన్నాయిగా, ఆ సగం కాస్త కంప్లీట్గా పైన అప్ వస్తుంది. అంటే ఇక్కడ కూడా పూర్తిగా డైమండ్ రావాలి. పూర్తిగా డైమండ్ షేప్లో మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే అది ఫస్ట్ ఆప్షన్లో యా స్టేజ్గా ఉంది. అలా ఫస్ట్ ఆప్షన్ షేప్ ఏ విధంగా కనబడుతుందో అది మన రైట్ ఆన్సర్ అవుతుంది.